అందమైన కలలకు తీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నాకు తెలిసి లైఫ్ లో ఫస్ట్ టైం ఇంతమంది ఉమ్మడి కుటుంబాన్ని ఒకేసారి స్టేజ్ మీద చూడడం. సో హ్యాపీ రామ్ ప్రసాద్. మ్యామ్, నో వర్డ్స్ టు సే. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు, ఎందుకంటే ఇంతమందిని ఒకేసారి ఒకే స్టేజ్ మీద ఉమ్మడి కుటుంబంగా చూస్తే నిజంగా మీ అందరికీ దిష్టి తీయాలి. సమభావం అన్నది సంసారం అయినది. మీరందరూ ఇలాగే కలిసిమెలిసి ఒకే కుటుంబంగా ఇంకా 100 ఏళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మా ఇల్లు మమతాలయం. ఎలా వీళ్ళు రిలేటివ్ అవుతారు రామప్రసాద్ గారు? వీళ్ళందరూ మా నాన్న వాళ్ళ తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, వింతే సొంత బాబాయిలు, సొంత పిన్లు, అలా మా అత్తలు. మ్యాట్ అండి మేడం, మేము అందరం సింహాచలంలో ఉంటున్నాం. అందరం ఒకే ఏరియాలో ఉంటాం. మేము ఒక్కలమే జబర్దస్త్ నుంచి వీటి నుంచి హైదరాబాద్ ఉన్నాం, కానీ మొత్తం మిగతా అందరూ ఒకే ఏరియాలో ఉంటాం. ఆ పక్క వీధిలో ఈ పక్క వీధిలో. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కూతుళ్ళు కూడా పక్క వీధిలోనే ఇచ్చి పెళ్లి చేశారన్నమాట. మళ్ళీ అల్లుళ్ళు ఎక్కడో దూరం ఎందుకంటే ఆ పక్క ఏరియాలో ఎత్తికే మొత్తం అందరూ ఇక్కడే సెటిల్ అయ్యాం. సింపుల్ చెప్పాలంటే ప్రతి సక్సెస్ కి, నా సక్సెస్ లో నాకు స్ట్రెంత్, నా వీక్నెస్ నా ఫ్యామిలీ. మా ఫ్యామిలీకి ఒక పేరు ఉంది, దాని పేరే పోలరాశి పార్వతమ్మ ఫ్యామిలీ. లెట్స్ సీ దేర్. దేవుళ్ళ జన్మాలయం, సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం. సో మా నాన్నమ్మ గారు సింపుల్ చెప్పాలంటే ఒక పెద్ద రాయుడు, ఒక చిన్న రాయుడు ఆవిడంతే. మీ అందరం కలిసి ఉన్న కారణం ఏంటంటే మా నాన్నమ్మ అండి. మాకు అలా అలవాటు చేశారు. ఏ ఫంక్షన్ అయినా సరే, ఎక్కడ ఉన్నా సరే అందరూ ఒక ఇంట్లో ఉండాలి, ఎవరైనా సరే కలిసే ఉండాలి. ఆవిడ కళ్ళేదో కనిపించాలి, ఏ ప్రాబ్లం వచ్చి పిలిస్తే అందరూ రావాలన్నమాట. ఈవెన్ ఇంట్లో భోజనం చేసినా సరే మా నాన్నమ్మ అందరికి కంచాలేసి ఒకవేళ ఎంత కూర ఉందనుకోండి, అది 100 మంది చెప్తారు ఆవిడ. అంత పెద్ద చెయ్యి, అంత పెద్ద మనసు మా అమ్మది. సో మా అమ్మగారు ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయారు. సో నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు అందరూ ఉన్నారు, నేను ఒక్కనే మిస్ అయ్యాను మేడం. సో వీళ్ళందరూ అక్కడ ఏరియాలో ఉన్నారు. నాకు ఫోన్ చేయగానే రాత్రికి నమ్ముతలేదు, నా లైఫ్ లో అదొక పెద్ద మా అమ్మని చూడలేదు మాట. నేను లాస్ట్ లో హైదరాబాద్ లో లాస్ట్ రాత్రి 11 గంటలకి 12 గంటలకు నా ఫోన్ వస్తే ఆటో ఎక్కి ఎల్బీ నగర్ వెళ్ళా. అక్కడి నుంచి ఆ టైంకి బస్సులకి వెళ్ళి లారీ ఎక్కా. సూర్యాపేట దిగా. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో లారీ ఎక్కి విజయవాడ దిగా. విజయవాడ తర్వాత మళ్ళీ మామూలు బస్సు ఎక్కి మళ్ళీ రాజమండ్రి దగ్గరకు వచ్చి ఇంకా స్లో అవుతుంది. తర్వాత ఫోన్ చేశారు, ఏరా నీకోసం వెయిట్ చేస్తున్నా, ఉంచలా తీయాలి, ఉంచండి వస్తున్నాను. రాజమండ్రి ఇంకా లేటు కత్తిపూడి దిగా. అప్పుడు మా మిస్సెస్, నాకు అప్పుడు నా ఫ్రెండ్, తిన్న కారు వేసుకొచ్చి నన్ను తీసుకెళ్లి, అప్పటికి టైం అయిపోతుంది, నా కోసం వెయిట్ చేయడానికి తీసుకెళ్లారు. నానమ్మ నేను చూడలేదు, మిస్ నానమ్మ. నానమ్మ అనేది మన ఫ్యామిలీ పేరు నిలబెట్టాలని తెలియదు, కానీ మా ఫ్యామిలీ అక్కడ తీసుకొచ్చి అందుకు ఆనందంగా ఉంది. కలిసి ఉండాలి, కలిసే ఉండాలి. అది ఒక్కడే మేము. మా నాన్నమ్మ భయపడతాం కూడా మేము, ఆవిడ పెద్దవాడైనా సరే. సో ఆవిడ వల్ల మేము అందరం ఇలా కలిసి ఉన్నాం. సో నాన్నమ్మకి అందరూ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోండి. అండ్ డెఫినెట్లీ నాన్నమ్మ గారి బ్లెస్సింగ్స్ మనం ఎక్కడ ఉన్నా సరే అందరికీ ఉంటది. పృథ్వీ గారు, దిస్ ఇస్ రామ్ ప్రసాద్ హోల్ ఫ్యామిలీ సార్. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలాంటి ఒక మంచి మెసేజ్ మీరు ఇచ్చారండి. నాకు ఒక బాబు ఉన్నారు, హీఈస్ మెంటలీ హ్యాండిక్యాప్. మనం కూడా ఇలాంటి ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంటుంటే మై బాబు వుడ్ హావ్ ఇంప్రూవ్డ్ అ లాట్. చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అయి ఉండొచ్చు. వెన్ ఐ సీ దిస్ ఐ ఫీల్ వెరీ నైస్, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఈ షోకి. కానీ నిజంగా పృథ్వీ గారు చెప్పినట్టు ఇంత పెద్ద ఫ్యామిలీ, ఇంత మందిని చూస్తుంటే బెంగగా ఉంది. అయ్యో మనకి ఇలాంటి ఫ్యామిలీ లేదు. రామ్ ప్రసాద్ వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి సక్సెస్ చూసి? అసలు ఏం మాట్లాడారు, చాలా సైలెంట్ గా ఉంటారు, కానీ ఈయన వంట వండితే మాత్రం క్షణాల్లో, అంటే క్యాటరింగ్ చేస్తారు అంకుల్ బేసికల్లీ. ఇప్పుడు ఇంట్లోకి సడన్ గా ఏదో ఫంక్షన్ ఉంది, ఓ 10 మంది వస్తారు, చేసేద్దామని చెప్పారు, ఫట్ 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 ఆడిస్తారు అనమాట. టేస్టీగా ఉంటుంది అనమాట. ఆయన మాటలు, ఈయన చేతలు.
మా అబ్బాయి ఇదిలో ఉన్నందుకు మాకు కుటుంబం అందరికి చాలా ఆనందంగా ఉందండి. ఎక్కువ నేను బయట మట్టుగా జోకులు వేసి మాట్లాడేస్తానండి, ఈ మైక్ దొరకగానే మాట్లాడలేదు. దీని మీద రావాలంటే ఎన్నో జన్మలో పుణ్యం చేసుకుంటే ఇలా ఇటువంటిది జరగదండి. ఊర్లో కూడా మొన్న బయలుదేరినప్పుడు ఊరంతా మాది సొంత ఊరు సింహాచలం అండి. ప్రతి ఒక్కరు అంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, విదేశాలకు వెళ్ళినట్టుగా అంత ఇదైపోతాను, మొత్తం ఫీల్ అవుతాను. మాకు కూడా చాలా కుటుంబాలకి మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. రాంప్రసాద్ మైక్ తీసుకెళ్ళి అటెండ్ స్టార్ట్ చేద్దాం పదా. ఒక్క నిమిషం, ఆ. ఒక ఆటో తీసుకొస్తాను. ఏ? మరి ఈ మూల నుంచి ఆ మూలకి ఏం నడుస్తారు మీరు మాత్రం? నాన్న వాళ్ళ చెల్లి, మా అత్త, వాళ్ళ ఫ్యామిలీ, మధు, గణేష్, లలిత, అది ఇది మిగతా పేర్లు కూడా గుర్తుండే ఒక్కోసారి. నెక్స్ట్ వాడు అత్తాల కూతురు లలిత, అన్ని గారు సత్యనారాయణ, వీడు సంపత్, హరిణి. అంటే ఫ్లోలో గుర్తురాట్లేదు మేడం. అరే పేర్లు వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నాయంట్రా. ఇక్కడ వరకు అత్త ఫ్యామిలీ మేడం. అంటే వీళ్ళు ఇలా పెరిగి ఇలా అయ్యేసరికి ఏరా ఏరా అలా అయిపోయింది తప్ప పేర్లు కూడా గుర్తుండవు. రెండో పెద్దమ్మ వీళ్ళ ఫ్యామిలీ, మా అన్నయ్య రాజా. మరి ఈ ఫ్యామిలీ మర్చిపోయావు. వస్తా, వస్తావా? ఇదంతా ఒక పెద్ద ఫ్యామిలీ. ఓరి నాయనా. రాజా, వదిన, ఉమక్క, సుజాత. ఎవరు పరిచయం చేస్తారు నువ్వు? ఏం అర్థం కావట్లేదు. అరుణక్క, ఉమక్క, బావగారు వాళ్ళ పిల్లలు. అలా కాదే, పెద్దమ్మల ఫ్యామిలీ నుంచి అక్కల ఫ్యామిలీకి వచ్చాయండి. ఈ పెద్దమ్మకి ఇగో ఈ అన్నయ్య, ఈ కూతురు మాట, ఈడోగడు, 5గురు. ఏంటి ఇప్పుడు వీళ్ళందరూ ఫ్యామిలీయా? వీళ్ళంతా ఫ్యామిలీ. నువ్వు నోట్ చేసుకో. బావగారు, ఇంకో బావగారు, మేనకోళ్ళు, మేనళ్ళు, పెద్దమ్మ, అన్నయ్య, వదిన పాప, నా కూతురు, అక్క, బావగారు. ఇదో ఫ్యామిలీ. పెద్దమ్మ మా పెద్దనాన్న నాన్న చెప్పారు కదా, పెద్దనాన్న కొంచెం స్పీడ్ ఎక్కువ, కొంత త్వరగా వెళ్ళిపోయారు. మా అన్నయ్య సుధనయ్య, రవణ్య, మా అత్తయ్యల కూతురు. అంటే చూడండి, ఈవిడ ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పి మా అత్త కూతుర్ని మా అన్నయ్యకి ఇచ్చేసారన్నమాట. నెక్స్ట్ వాసుబాబు గారు, లతక్క, అలేఖ్య, కుశలు, కీర్తన్. రాసుకో, రెండో ఫ్యామిలీది. లాస్ట్ లో నీకు క్వశ్చన్ అడుగుతాను, అందరు పేర్లు చెప్పాలి నువ్వు. बादाम बादाम में दादा का चाह बादाम. ఇందాక పెద్ద అత్త, చిన్నత్త, మాయ, సూపర్ స్టార్ తన పేరు. నాన్న వాళ్ళ తమ్ముడు, చిన్న కూతురు, పెద్ద కూతురు. మీ చెల్లికి వెనకాల నుండి వీధిలో అబ్బాయి నుంచి పెళ్లి చేశారు, దూరం వెళ్ళిపోకూడదని. మీరు ఇచ్చి చేశారా? ఆల్రెడీ సెలెక్టెడ్. లావణ్య, ఆమెని, చిన్న బావ, వెంకటలక్ష్మి పిన్ని, వెంకట బాబా. నవ్వుతాను. మొత్తం ఎన్ని ఫ్యామిలీ చెప్పిన ఇప్పటికి? యాక్చువల్ గా బాహుబలిలో పైథాన్ కి ఫౌజ్ అంటే 100 మంది వస్తారా? మగధీరాలు మగధీరాలు ఉన్నారా? ఫస్ట్ మా వాళ్ళని అడిగారు 100 మందిని. 5వ బాబాయ్ తిన్నాం. మా పిన్ని, కుమార్ పిన్ని, వరణసింహ బాబాయ్, అనుష, లక్ష్మణ్ బాబా. ఏం పేరు? లాస్ట్ బాబాయ్, 6వ బాబాయ్. మా బాబాయ్ పేరు, నా పేరు ఒకటే, రాంప్రసాద్. భారతి పిన్ని, కీర్తి, కావ్య. ఇది లాస్ట్ విషయం ఏంటంటే ఇది జస్ట్ నాన్నగారి తాలూకు ఫ్యామిలీ. ఇంకా అమ్మగారి ఫ్యామిలీ తెద్దామంటే పార్ట్ 2 పెడితే తీసుకొద్దాం శ్రీదేవి డ్రామా. ఫైనల్ గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రస్తుతానికి నాన్న పేరు ఆదినారాయణ, అమ్మ పేరు ఆదిలక్ష్మి, అక్క వాసుకిమణి, బావ సచ్చారో, గీతిక, మానస. మన వైఫ్ ఎక్కడ? మా వైఫ్ అరుణ, శౌరీష్. మా చిన్న బుడ్డది పడుకుంది, ఎందుకంటే ఈ యాంకరింగ్ నచ్చలని చెప్పి పడుకోబెట్టింది. నువ్వు ఎప్పుడైతే వావ్ సూపర్ గా పడుకుండిపోయింది అది. నెక్స్ట్ మా బావగారు, అమ్మగారు. పొరపాటున ఏ పేరు మిస్ అయిపోయినా సరే ఇందాక అనుకున్నా ఫ్యామిలీ ఒక్క పేరు గొడవలు అవుతాయి మళ్ళీ మాకు. మన శ్రీదేవికి రేటింగ్ వస్తుంది కదా 5, 4 ఎక్కడి నుంచి వస్తుందండి? మా వాళ్ళకి ఫోన్ చేసి శ్రీదేవి వస్తున్నాగానే వీళ్ళు టీవీ కాకుండా పక్కింటో వీధో టీవీలో ఆన్ చేస్తారు. మీరు ఆ టైంకి సింహాచల సిగ్నల్ వస్తుంది ఎక్కువ. కంగ్రాట్స్ బావా. దేనికి? ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావు. నువ్వు గెలిచిన రోజు ప్రజలకు అందరికీ మేలు చెప్పిన ప్రజలకు ఫ్యామిలీ చేసి సరిపోద్ది.
దేవుడి దయ వల్ల ఇప్పటికీ అందరం కలిసే ఉన్నాం హ్యాపీగా. మేము అలాగే కలిసి ఉంటాం. నువ్వు కూడా కలిసి ఉండమంటే బయట వాళ్ళతో కాదు. ఎస్ అర్చన గారు, మీకు ఒక విషయం చెప్పాలి, మీరందరు చాలా సైలెంట్ గా ఒకరి మాట అంటే వింటున్నారు. మీకు విని దట్ ఈస్ సో ఆసమ్. నేను అంజు గారికి అదే చెప్తున్నాను. మా వాళ్ళందరూ వచ్చారనుకోండి, అసలు మనం ఎంత ప్రయత్నించినా ఆ వాయిస్ అందదన్నమాట. అంత నాయిస్ ఉంటుంది, అంత మ్యాడ్నెస్ మా వాళ్ళు ఉంటుంది. చెప్పిన అల్లరి చేస్తే ఎడిటింగ్ లో లేపేస్తానని. చాలా అద్భుతంగా ఉంది. ఇంటికి వెళ్ళి అంతా మీ ఫ్యామిలీకి అంతా దిష్టి తీయండి. మాకు కనీసం గుమ్మడిగా ఒక 20-30 కావాలండి. సో బ్యూటిఫుల్ అండి, ఇలానే ఉండండి. దయచేసి మా సినిమాని మీరందరూ చూస్తే చాలండి. అవిక గారు, You didn't introduce me, your sister. హాస్పిటల్ సిస్టరా Your Chelli. నా జిల్లా ఏమండి రామ్ ప్రసాద్ గారి చెల్లి. మా తమ్ముడు And I think they love me more than they love you. ఎవ్రీబడి లవ్స్ యూ. ఎరా సుధీర్, ఒక 5 మంది స్కిట్ చేస్తే ఎలా ఉంటదిరా? బాగుంటదిరా, 10 మంది చేస్తే ఇంకా బాగుంటది. ఒక 70 మంది కలిపి స్కిట్ చేస్తే ఎలా ఒరే చూస్తావా? మన ముగ్గురిగా రాయట్లేదు ఇప్పుడు. ఒరే 70 మంది కలిసి చేస్తే టీవీ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం అయితే నాకు తెలిసి 70 మెంబర్స్ కలిపి స్కిట్ చేయడం. మా వాళ్ళు 70 డైలీ తెలుసా? నేను పంచగానే ఆహా అంటారు అంతే. ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో 70 మందితో స్కిట్ చేయబోతున్నాం. గెట్ రెడీ వితౌట్ కామెడీ. Thank you so much for coming once again to Sridevi Drama Company. Thank you so much. Thank you.